ఏది ఉత్తమ ధర్మం? ఏ ధర్మం నీ గురించి చెప్తుందో, నీలో ఉన్న దివ్యత్వాన్ని గురించి చెప్తుందో ఆ ధర్మం అన్ని విధాలా శ్రేయస్కరం. అందుకే సనాతన ధర్మం విశ్వధర్మం అని నా అభిప్రాయం. మనిషి యొక్క ఔన్నత్యాన్ని, మనిషిగా పుట్టడం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే రామాయణ మహాభారతాది ఇతిహాసాలు చెప్తున్నాయి. వేదము ఉపనిషత్తులలో నీ యథార్థ రూపం ఏమిటి అనేది చెప్పబడుతోంది. ఋషులు, సిద్ధులు, మునులు ఇది తెలుసుకోవడానికి పరితపిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని పొందడానికి భక్తి అత్యంత ఆవశ్యకం. మరి భక్తి వల్ల స్వస్వరూప జ్ఞానం పొందవచ్చా అన్నది ప్రశ్న. దీని గురించి శంకరాచార్యులు వివేక చూడామణిలో ఒక శ్లోక రూపంలో వివరించారు. మోక్షకారణ సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. అంటే మోక్షానికి కారణమైన వాటిల్లో భక్తి చాలా గొప్పది. స్వస్వరూప అనుసంధానమే భక్తి. చాలామంది భగవంతుడు నాకు భిన్నంగా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారం భగవంతుడు నీలోనే ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపి. భగవంతుడే సృష్టించాడు. భగవంతుడే తానే సృష్టి అయి ఉన్నాడు. మరి భగవంతుడంటే ఎవరు? భగవంతుడంటే ఎరుక. భగవంతుడంటే కాన్షియస్నెస్. అది ఏమిటి? తత్వమసి. అది నీవే. ఎప్పుడు అది నీవవుతావు? ఎప్పుడైతే మనస్సుని సర్వవ్యాపితమైన ఆ పరమాత్ముని, ఆ ఎరుకలో లయం చేస్తావో అప్పుడు నీవు భగవంతునికి భిన్నంగా లేవు. ఈ సృష్టి అంతా నీలోనే ఉంది. అట్టి జ్ఞానం కలగనంత వరకు మనం ద్వైతంలోనే ఉంటాం. నేను వేరు, భగవంతుడు వేరు అన్న ద్వైత భావంలో ఉంటాం. ఇది మాయ వలన ఏర్పడింది. మనసులోన పుట్టే మాయ సంసారంబు, మనసు విరిగెనేని మాయ తొలగు, మనసు నిల్పెనేని మహితానే బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ ఎరుకకి బ్రహ్మమని కూడా పేరుంది. మహాయోగి వేమన అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. మనస్సే బంధానికి, ముక్తికి కారణం. మనసులోనే ఈ సంసారం పుడుతోంది. మనసు విరిగిపోతే మాయ ఉండదు. ఆ మనసును బ్రహ్మమునందే నిలిపితే తానే బ్రహ్మమై ఉన్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవడు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమై ఉన్నాడు. కాబట్టి భగవంతునికి, తన సృష్టికి ఏ భేదం లేదు. కేవలం మాయ వల్ల ద్వైత భావం కలుగుతోంది, అలా కనపడుతోంది. కృష్ణ పరమాత్మ గీతలో ఈ విధంగా చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అంటే ఆది అంతములు లేని సనాతనమైన నా అంశయే జీవలోకమందు జీవుడిగా బయట ఉన్న ప్రకృతిని తన మనస్సు మొదలగు ఇంద్రియములతో ఆకర్షిస్తూ ఉంది అంటున్నాడు పరమాత్ముడు. కాబట్టి మనం అందరం భగవంతుడి అంశలం. భగవాన్ రమణులు అక్షరమణిమాలలో అరుణాచలేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. నీవు నేననుగా నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణింపు మరుణాచల. నీవు నేను అనే ద్వైతభావం లేకుండా నిత్యానందమయముగా ఉండే ఆ స్థితిని కరుణించవయ్యా అరుణాచల అంటున్నాడు.
అంటే ఇక్కడ అహం ఈశ్వరుని యందు లయమైపోయి నాశనం అయిపోతుంది. అహం ఎప్పుడు జీవభావానికి సంకేతం. ఆ జీవభావం నశించినప్పుడు మిగిలేది అరుణాచలేశ్వరుడే. అందుకే దీన్ని అనన్య భక్తి అన్నారు. ఎప్పుడైతే మనస్సు అహం ఈశ్వరుని యందు లయమైపోతుందో పూజించడానికి వేరొక వస్తువు ఉండదు. ఎందుకంటే సర్వం వ్యాపించి ఉన్నది పరమాత్ముడు. ఆ జ్ఞానం కలిగినప్పుడు అంతటా పరమేశ్వరుడే ఉన్నాడు కాబట్టి అన్య వస్తువు లేదు కాబట్టి అనన్య భక్తి కలుగుతుంది. ప్రహ్లాదుడిది అనన్య భక్తి. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసిన అందందేగలడు దానవాగ్రని వింటి. భగవంతుడు సర్వవ్యాప్తితంపై ఉన్నాడు అని ప్రహ్లాదునికి తెలుసు. ఆ జ్ఞానం అంత చిన్న వయసులోనే ప్రహ్లాదుడికి వచ్చింది. తర్వాత పద్యంలో భగవంతుడు లేని చోటు విశ్వంలో ఎక్కడా లేదు, అంతటా వ్యాపించే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, సర్వ దిక్కులలో ఉన్నాడు, పగలు రాత్రి సమయాల్లో ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరూ ఇలా బ్రహ్మ పిపీలికాది పర్యంతం ఆయన ఉన్నాడు. అట్టి సర్వపూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు. సర్వకాలములలో, సర్వ అవస్థలలో, సర్వ వస్తువుల్లో ఉన్నాడు అని చెప్తున్నాడు ఈయన. ఇంతకన్నా జ్ఞానం ఇంకేది ఉండదు. ఇప్పుడు ద్వైత భావంలో ఉన్న మనము ఆ స్థితిని పొందడానికి భక్తి కలిగి ఉండాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, పరమాత్ముని యందు ప్రాణాధికమైన ప్రీతి, భగవంతుడి యందు ప్రీతి ఉండాలి. భగవంతుడే తల్లి, తండ్రి అన్నీ అన్న భావన ఉండాలి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ, అన్నీ నువ్వే అని పరమాత్మునికి శరణాగతి అయి ఆ పరమాత్మని కోసమే కర్మలు చేయటం, అదే యజ్ఞకర్మ అవుతుంది. మరి అటువంటి మహాత్ముణ్ణి భగవంతుడే రక్షిస్తాడు. వాడి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా సెలవిచ్చాడు: అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేరే ఆలోచనలేవీ లేకుండా నిత్యము నన్నే స్మరిస్తూ నన్నే నమ్ముకుని ఉన్న భక్తులను, వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అన్నాడు. అంతేకాదు, రామాయణంలో రామచంద్ర ప్రభువు ఈ విధంగా సెలవిచ్చాడు: సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ. ఒక్కసారి శరణు అని నన్ను ఆశ్రయించినా చాలు, నేను నీ వాడినని అర్థిస్తే చాలు, అఖిల జీవరాశులందరికీ నేను అభయం ఇచ్చి తీరుతాను, ఇది నా వ్రతము అని చెప్పాడు. కాబట్టి ఎవ్వరూ ఆత్మన్యూనతాభావానికి గురి కావలసిన అవసరం లేదు. ఎవ్వరూ తమని తాము కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. తాము అమృత స్వరూపలమని తెలుసుకోవాలి, భగవంతుని అంశలమని తెలుసుకోవాలి. స్వస్తి.